విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణుడు అమ్మవారిని ఉపాసన చేసి అద్భుతమైనటువంటి శివమోహిని రూపాన్ని స్వీకరించి అయ్యవారి మనసు చూరగొన్నారు. ఇది తెలిసింది కదా. అదేవిధంగా ఆ సమయంలో ఈ శక్తికి, మోహినికి అంటే శివస్వరూపమైనటువంటి ఆ శక్తికి శివునకు కలిగినది శాస్త అనే స్వరూపం ఉద్భవించినట్లు వ్యాసప్రోక్తమైన బ్రహ్మాండ పురాణంలో శ్లోక సహితంగా ఉన్నది. చాలామంది అయ్యప్ప గురించి మన పురాణాల్లో ఉందా లేదని మీమాంస పడతారు. అనేక పురాణాల్లో ఉంది, ఆగమాల్లో ఉంది, సందేహం లేదు. తెలుసుకోండి. ముఖ్యంగా హరిహరుల నడుమ జరిగినటువంటి మోహిని శివ కథ ఏదైతే ఉన్నదో అది ఎర్త్లీ ప్లేన్లో జరిగినది కాదు. ముందు తెలుసుకోవాలి. భూమికి చెందింది కాదు. శివకేశవులు అంటే మానవులు కారు. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ. మంత్రశాస్త్రాన్ని నేరుగా బీజాక్షరాలు అనరాదు. సభల్లో నేరుగా బీజాక్షరాలు చెప్పకూడదు. శిష్యుడు అర్హుడైనప్పుడు గురువు ఏకాంతంలో అతన్ని సంస్కరించి దీక్షనిచ్చి ఇస్తాడు. అయితే అన్ని మంత్రాలు అందరికీ ఇచ్చే అక్కర్లేదు. ఎవడికి ఏది అవసరమో అది ఇస్తాడు. అన్నిటితో ధరించిపోతాం అనుకోవద్దు. మనం దేంతో ధరించాలో దాంతో. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటాయంటే మెడికల్ షాప్లో మందులన్నీ మింగక్కర్లే. రోగానికి తగ్గ ఔషధం చాలు. అలా అన్ని మంత్రాలు చేసి అక్కర్లేదు. విన్న ప్రతి మంత్రం చేసేయాలనిపిస్తుంది కొంతమందికి. తప్పు. డాక్టర్ ఏముంది ఇచ్చాడు అది వేసుకోండి. ఆరోగ్యం ఉంటే చాలు. ఇక్కడ అలా గురువు ఇచ్చిన మంత్రం చాలు. కానీ భగవత్పాదులు వారు ఏం చేశారంటే అన్ని బీజాక్షర శక్తులు శ్లోకాల్లో పెడతారు. మీరు వెతకండి, శ్లోకంలో బీజాక్షరాలు కనబడవు. ఈ మధ్య పాటల్లో పద్యాల్లో బీజాక్షరాలు పెట్టేస్తున్న వాళ్ళు కనబడుతున్న సంప్రదాయం తెలియదు. కానీ సంప్రదాయం తెలిసిన ఏ ఒక్కరు కూడా బీజాక్షరాలని పద్యాల్లో, పాటల్లో, శ్లోకాల్లో పెట్టరు. ఎందుకంటే మానవ నిర్మిత గ్రంథాల్లో బీజాక్షరాలు ఉండకూడదు. మంత్రములవి. ఇది తెలియాలంటే మర్యాదలు పాటించారు పూర్వ కవులు. తిక్కన గారు భారతంలో మర్యాద పాటిస్తారు. వాసుదేవ మంత్రాన్ని కూడా, ద్వాదశాక్షర మంత్రాన్ని అంత అందంగా చెప్తాడు. అయితే విషయం పెరిగిపోతుందని నేను చెప్పట్లేదు. అంత అందంగా ఆయన చెప్పారు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే ఇందులో ఒక బీజాక్షరాన్ని పెట్టారు. నేను అర్థం అవడం కోసం సభలో ఒక బీజాక్షరం చెప్పినా అది ఉపదేశంగా మాత్రం స్వీకరించరాదు. అది గురువు ద్వారా స్వీకరించవలసినదే. ఎందుకంటే మీకు డాక్టర్లు ఒక మెడిసిన్కి సంబంధించిన లేదా హెల్త్కి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు మెడిసిన్ గురించి చెప్పి ప్రిస్క్రిప్షన్ తీసుకోండి చెప్తుంటారు. అలాగే నేను చెప్తున్నాను. హరిస్త్వామారాధ్య. ఇందులో మొదటి పదం హరి. ప్రణత జన సౌభాగ్య జననీ ఈమొచ్చింది. హరీం హరీం అని బీజం పెట్టాడు. ఇందులో మీరు పరిశీలించండి. దాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు అక్కడ. మీకు తెలియకుండా ఈ శ్లోకం చదివితే తెలియకుండా హ్రీం బీజం ఉచ్చరించిస్తారు. కానీ బీజాక్షరంగా అనలేదు కనుక దోషం ఉండదు, ఫలితం మాత్రం వస్తుంది. అది శ్లోకాల్లో ఉన్న మర్మం అండి. శ్లోకాలు అలా ఇవ్వాలి. అలాంటి శ్లోకాలు ఎన్నున్నాయో ఇందులో వరుసగా చూద్దాం. అందుకే ఈ శ్లోకములు మంత్రగర్భితములు కనుక అంత మహిమాన్వితములు అయ్యాయి. ఈ మంత్రం ఎలా ఉందో చూశారు కదా. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నరీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. రెండవది మరో ఘటకుడు గురించి చెప్తున్నారు. మొదటి ఘటకుడు విష్ణువు, రెండవ ఘటకుడు స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. స్మరుడు అంటే మన్మథుడు. మన్మథుడు కూడా నిన్ను నమస్కరించి అంటే నిన్ను ఉపాసన చేసి అందమైన శరీరాన్ని పొందాడు. ఎందుకంటే శివుడు కంటి మంటల్లో తగలబడిపోయిన తర్వాత ఆయన సరైన దేహం దొరకలేదు. అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఒక్క రతీదేవికి తప్ప ఇంకెవరికి కనబడని దేహం ఇచ్చింది ఆవిడికి. ఆయనకి ఎంత గొప్ప స్వరూపం, అనుగ్రహం అండి. ఇక్కడ మహాపతివ్రత. వాళ్ళ ఆయన దేన్ని తగలబెట్టాడు, దాన్ని బతికించలేదు. మీరు పరిశీలించండి జాగ్రత్తగా. లేకపోతే శివుడు తగలబెట్టేశాడు, అమ్మవారు బతికించిందంటే ఎడ్డమంటే దెడ్డం. ఇంకా పెళ్ళయిందే లేదు, మన్మధుని బతికించింది. ఆయన తగలబెట్టేస్తే వీడు బతికించిందంటే ఆయన ఏది పూర్తి చేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చేసిందంటే నా మాట నేను చేసిన పని వ్యర్థమైనట్టేనా అని శివుడు అంటే ఏం చెప్పేది. ఆవిడ చాలా పతివ్రత.
కానీ రతీదేవి మహాభక్తురాలు ప్రార్థించింది. అందుకే హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవన ఔషధి అలా పనిచేసింది ఆ తల్లి. పనిచేసి ఏం చేసిందంటే మన్మధుని బతికిస్తానంది. బతికిస్తానంటే మరి నేను తగలబెట్టేశాను కదా, ఏం చేస్తావంటే నువ్వు తగలబెట్టింది ఆయన దేహాన్ని, అందుకే నేను దేహం ఇవ్వట్లేదు, అంగములు లేకుండానే పనిచేసే శక్తిని ఇస్తున్నాను, ఇంకేం కావాలండి. ఆనంగుడిని చేసేసింది. ఆనంగుడిని చేస్తే రతీదేవి మరి నా మాట ఏమిటండి, నీకు మాత్రమే కనబడతాడనేది. ఇదేదో బెటర్. ఆవిడకేంటంటే ఎంత అందమైన వాడు భార్యకి మాత్రమే కనబడితే సేఫ్, కూడా హాయిగా ఉండొచ్చు. రెండు, ఆయనకో బెనిఫిట్, మళ్ళీ కనబడుతూ ఇంకోటి ముద్ద నిలబెట్టాడు అనుకోండి, ఇంకెవడైనా తగలెట్టవచ్చు తపస్సుతో, కనుక అది బాధ లేదు. ఏం అనుగ్రహం అండి అమ్మవారిది, ఇక్కడ అంత తెలివిగా అనుగ్రహించింది అన్నాడు. అందుకే గురువుగారు అది గుర్తు చేస్తూ రతినయనలేహ్యేన వపుష అని మాట వేశారు. అంటే రతీదేవి కంటితో ఆస్వాదించగలిగే అందమైన శరీరాన్ని ధరించి ఏం చేస్తున్నాడు స్మరుడు, నిన్ను ఉపాసన చేయడం వల్ల అటువంటి రూపాన్ని స్వీకరించి మునులను కూడా మోహింపజేస్తున్నాడు అన్నారు. లేకపోతే మరో మును ముందు నిలబడ్డాడు అనుకోండి, మునికి కోపం వచ్చి ఎర్రగా చూస్తే తగలడిపోతాడు. ఇప్పుడు ఆ బాధ లేదు, మునులను కూడా మోహింపజేయగలుగుతున్నాడు. మునులతో సహా జగత్తును కూడా మోహింపజేసేస్తున్నాడు. అంటే మొదట ఆయన అంటే విష్ణువు అమ్మా నిన్ను ఉపాసన చేసి శివుణ్ణి మోహింపజేశాడు. రెండవ ఆయన నిన్ను ఉపాసన చేసి పోయిన దేహాన్ని తెచ్చుకున్నట్టు కాకుండా తెచ్చుకుని మునుల్ని ముల్లోకాల్ని మోహింపజేసేస్తున్నాడమ్మా. కనుక నిన్ను నమస్కరిస్తే అసాధ్యాలు కూడా సాధ్యమైపోతాయి. విష్ణువు ఆ పని చేశాడు, మన్మధుడు ఈ పని చేశాడు అన్నారు. రెండు విషయాలు చూపించారు. మొదటి దానిలో శివుణ్ణి మోహింపజేయడం, రెండవది లోకాన్ని మోహింపజేయడం. రెండు విషయములు చూపించాడు. ఒకటి లోకేశ్వరుని మోహింపజేయట, రెండవది లోకాన్ని మోహింపజేయట. మోహింపజేయడం అంటే ఏమిటో కాదండి, ఇదేదో బాగుంది లోకమంతా నా చేత మోహింపబడితే బాగుండు అనుకో. లోకం మనకు అనుకూలంగా ఉంటే అది మోహింపబడ్డాం అంతే, మరొకటి ఏమీ లేదు. ఇక్కడ అన్నీ అనుకూలంగా వెళ్ళిపోతే బాగుంటుంది. ఏదో పని జరగానే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన చూసి బాగున్నామని అయినా సంతకం పెట్టిస్తే అంత హ్యాపీ. అంతేగాని మొత్తం పరిశీలించడం మొదలెట్టాడమని టెన్షన్, అంతా అయిన తర్వాత చూద్దామని పక్కన పెడతాడు, ఇంకా టెన్షన్. అలా కాకుండా మొహం చూసిన వెంటనే సరే కానీ అనిపించాలి అంటే అంత బాగుంటుంది. కనుక లోకంలో ప్రతిదీ నీకు అనుకూలంగా మారేటట్టు చెయ్యడమే మోహింపజేయడం అంటే. ఇది తెలుసుకుంటే చాలు. అంతేగాని వశీకరణ మంత్రాలు కావు ఇవి, తెలుసుకోండి. ఇక్కడ హాది విద్య కాది విద్య రెండు విద్యలు. హకారంతో మొదలయ్యేది హాది విద్య, కకారంతో మొదలయ్యేది కాది విద్య. హాది విద్యకి ప్రవర్తకుడు నారాయణుడు, కాది విద్యకు ప్రవర్తకుడు మన్మథుడు. ఇది రహస్యం. ఈ హాది విద్య ఉపాసకుల్లో లోపాముద్ర ఒకరు, అది లోపాముద్ర విద్య కూడా. ఈ హాది విద్య యొక్క ప్రధాన ప్రయోజనం కేవలం శివుణ్ణి మోహింపజేయడం. శివుడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ మోహించారంటే పరమాత్మ భక్తవాత్సల్యంతో అనుగ్రహిస్తాడు, అది అర్థం. శివుణ్ణి మోహింపజేయడం అంటే పరమాత్మని పొందడం, లోకాన్ని మోహింపజేయడం అంటే లోకంలో ఐశ్వర్యాలు పొందడం. ఏది కావాలి, ఇక్కడ ఉన్నంతకాలం ఇది కావాలి, అక్కడికి అది కావాలి, రెండూ ఇవ్వగలిగేది ఆ తల్లి. అంటే మొదటి విద్య హాది విద్య, రెండవది కాది విద్య. హాది విద్య ప్రవర్తకుడు విష్ణువు, కాది విద్యా ప్రవర్తకుడు మన్మథుడు. అందుకే శ్రీ విద్య కామసేవిత అంటున్నాం. కామసేవిత అని మన్మథ ఉపాసిత విద్య. సాధారణంగా లోకంలో ఇప్పుడు ప్రచలితమై ఉన్న విద్య కాది విద్య, అంటే కామ విద్య. అదే కామేశ్వరీం పరామీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగామని స్తుతిస్తాం. కాదిహాది స్వరూపిణీం, కా ఆది హా ఆది అంటే కకారంతో మొదలయ్యే విద్య కాది విద్య, హకారంతో మొదలయ్యే విద్య హాది విద్య. హాది విద్యా ప్రవర్తకుడు విష్ణువు, కాది విద్యా ప్రవర్తకుడు మన్మథుడు. ఇందులో ఏది గొప్పది అని తర్కించరాదు, ఏదైనా అమ్మవారే, అది తెలుసుకోండి. ఇక్కడ ఇది విద్య గొప్పదా అది విద్య గొప్పదా కాదు. మన లోకంలో ఉన్నంతకాలం కాది విద్య చేస్తే ఆ తల్లి అనుగ్రహించి ముక్తినిస్తుంది, ఇవ్వదని కాదు. కాది విద్య ముక్తినివ్వదని లేదు, అది ఇస్తుంది. ఇక్కడ హాది విద్య విష్ణువు ఉపాసించాడు గనక విష్ణువు నిన్ను హరిస్వామారాధ్య అని చెప్తూ హకారంతో ప్రారంభించి అంతరార్థం అదండి. ఇక్కడ అలా స్మర మన్మథుడు, మన్మథునికి చెందిన అక్షరం కకారం, ఇదొక సంకేతం. అది తర్వాత శ్లోకాల్లో కూడా మనకు కనబడుతుంది. కాముడు కదా, అది స్మరోపి అన్నప్పుడు కకారాన్ని అక్కడ స్ఫురింపు చేస్తున్నారు. కానీ మొదటి రెండు వాక్యాల్లో హాది విద్యను తెలియజేస్తూ, చివరి రెండు విద్యాల్లో కాది విద్యను తెలియజేస్తూ హాది విద్య కాది విద్యా స్వరూపుడైన అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి అని ప్రతిపాదన చేశారు. అది ఈ శ్లోకాల్లో ఉన్న రహస్యం అండి. ఇక్కడ ఆ విశేషాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మొదటిది శివమోహిని అయితే ఇంకోటి జగత్తును మోహింపజేసే మన్మధుడిని చూపించారు. అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం జప విధో స్మరేదంబికాం.
ఏదైనా నీకు అనుకూలంగా మారడమే మోహింపజేయడం మరొకటి కాదు. ఇక్కడ నువ్వు దానికి లొంగిపోకూడదు, దాన్ని నువ్వు లొంగ తీసుకోవాలి. రెంటికి తేడా ఉన్నది ఇక్కడ. ఎలాగైనా సరే ఆ వస్తువు నాకు లొంగిపోవాలండి, లేదా ఆ మనిషి నాకు లొంగిపోవాలంటే ముందు వాళ్ళకు నువ్వు లొంగిపోయావని అర్థం. లొంగిపోయేవి గనకనే వాళ్ళు నీకు లొంగిపోవాలని అనుకుంటున్నావు. కానీ నువ్వు లొంగిపోకూడదు, వాళ్ళు నీకు లొంగి ఉండాలి. ఇది తెలుసుకోగలగాలి ఇక్కడ. అది యోగస్థితి అండి. యోగి దేనికి లొంగడు, అన్నాయనికి లొంగి ఉంటే అది రహస్యం. ఆ యోగస్థితిని ఇవ్వగలిగే శక్తి అమ్మవారి ఉపాసనలో ఉన్నది. ఆ రహస్యం స్వీకరించాలి. అంతేగాని వశీకరణ విద్యలు కాదు అమ్మవారి విద్య అంటే. ఆ రహస్యాన్ని చూపిస్తున్నారు. అందుకే మొదట హాది విద్యని, రెండు కాది విద్యని చెప్తూ హాది విద్య కాది విద్యా స్వరూపుని అమ్మవారు ఒక్కరే అని ఒకే శ్లోకంలో చెప్పడం ఆదిశంకరులు చేసిన అద్భుతమైన పని ఈ శ్లోకంలో మనకు గోచరిస్తున్నది. అలాగే బీజాక్షాన్ని చక్కగా చెప్పి ఏదైనా అమ్మవారి సౌభాగ్య విద్యా స్వరూపిణి ప్రణత జన సౌభాగ్య జననీం అనే మాట ఇందులో ప్రధానం మంత్రం. ప్రణత జన సౌభాగ్య జననివైన నిన్ను హరి ఆరాధ్య, విష్ణువు ఆరాధించి పురా నారీ భూత్వా స్త్రీగా మారాడు. ఎందుకంటే స్త్రీ అంటే అమ్మవారేనండి, ఇంకొకరు స్త్రీ కాదు. ప్రతి స్త్రీలో అందుకే అమ్మవారిని దర్శించాలి. బ్రహ్మదేవుడు సృష్టి ఎలా చేయాలో ఫార్ములా నాకు తెలియట్లేదు అంటే పరమేశ్వరుడు ఒకడే అయిన పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా కనబడ్డాట. ఇదే ఫార్ములా ఈ సృష్టికి అన్నాడు. స్త్రీ పుంస యోగోద్భవం ఇదే ఫార్ములా. అంటే మగ సృష్టే నేను చేయగలుగుతున్నాను, మానసంగా బ్రహ్మర్షులు ప్రజాపతులు వీళ్లే. స్త్రీ సృష్టి ఎలాగా అన్నాడు, అది నీ వల్ల కాదులే, ఈవిడ చూసుకుంటుందన్నాడు. అప్పుడు ఆ ఎడమ భాగం వామ భాగంలో ఉన్న అమ్మవారు స్త్రీ సృష్టిని చేసిందిట. అందుకే ప్రతి స్త్రీ అమ్మవారి నుంచి కలిగింది గనక ఆ స్త్రీ శరీరంలో అమ్మవారి చైతన్యము ఉంది గనక స్త్రీ పరమ పూజ్యురాలు. భారతీయ సంస్కృతిలో బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు ప్రతి దశలోని స్త్రీ పూజ్యురాలు. పేరే స్త్రీ. ఎంత బాగా పెట్టారండి. ఎందుకంటే ఈకారం శక్తి. ఆ శక్తి సృష్టి చేసేటప్పుడు త్రిగుణాత్మిక మాయగా ఉంది. త్రిగుణాత్మికం అంటే సాతార సారాత సత్వ రజస్తమో గుణాలు. సత్వరజస్తమో గుణాలకి ఈ కలిపితే స్త్రీ అయ్యింది. అంతే పరిశీలించింది ఇక్కడ. సకార తకార రకార ఈకారములే స్త్రీ. సత్వరజస్తమో గుణాత్మకమైన శక్తి స్త్రీ. కనుక స్త్రీ అనేది పురుషుడు అన్నట్టు చెప్పేటువంటి ఒక జెండర్ వాచకం కాదు, ఒక బీజాక్షరం. స్త్రీ మాట తెలుసుకోండి. స్త్రీ అనే మాట అంత శక్తివంతమైనది. ఈ బీజాక్షర శక్తి స్వరూపం గురించి వేరే చోట చర్చ. మొత్తానికి స్త్రీ అంటే అమ్మవారే, తొలి స్త్రీ అమ్మవారు. అందుకే ఎవడు నారి అవ్వాలన్న అమ్మవారు అనుగ్రహం కావలసిందే. పుంరూప విష్ణు విగ్రహ ఆద్యాశక్తిర్మహేశస్య చతుర్థ భిన్న విగ్రహ. ఆద్యాశక్తి ఈశ్వరుడిది, ఈశ్వరుడు ఒక్కడే, ఆ ఆద్యాశక్తి ఒకటే. అది ఎన్ని రకాలుగా ఉంటుందంటే భోగే భవానీ రూపాస దుర్గారూపాచ సంగరే కోపేచ కాళికారూప పుంరూపాచ మదాత్మిక. ఇది విష్ణువు చెప్తున్నాడు ఈ మాట. ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు, ఆయనకు ఆ శక్తి ఉంది. ఆ శక్తి అందరికీ సౌమ్యంగా భోగములిచ్చేటప్పుడు భవాని. ఆ శక్తి యుద్ధం చేసేటప్పుడు దుర్గా, ధర్మ ప్రతిష్టాపన కోసం. ఆ శక్తి ప్రళయకాలంలో జగత్తుని లోపలికి లాగేటప్పుడు కాళి. ఆ శక్తే పురుష రూపం ధరిస్తే నేను అన్నాడు విష్ణువు. ఇది రహస్యమైన మాట అండి ఇక్కడ. యా ఉమాసా స్వయం విష్ణువు. అందుకే శివుడు అంటే అగ్నిరూపుడు, అమ్మవారు జలస్వరూపం. ఆ హరుడు హరి, హరుడు అగ్నితత్వం అయితే హరి జలతత్వం. ఆ రెండిటితోనే విశ్వమంతా ఉంది, అగ్ని సోమాత్మకం జగత్. ఇది రహస్యం. ఆ తత్వమే హరిహరాత్మక తత్వం. కానీ విశ్వమంతా హరిహరాత్మకం. ఈ హరిహరాత్మక తత్వం, అగ్ని సోమాత్మక తత్వమే ఒక గణపతి, ఒక సుబ్రహ్మణ్యుడు, ఒక ధర్మశాస్త్ర అయ్యప్ప. ఇది రహస్యమైన విషయం అండి ఇక్కడ. ఇన్ని విషయములు దాగి ఉన్నాయి. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అసలు నిజానికి అవిద్యానాం నుంచి కూడా అమ్మవారి ఉపాసనా ఫలములు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అమ్మవారిని ఉపాసిస్తే ఎటువంటి సిద్ధులు లభిస్తాయన్నది ఒక్కొక్కటి అమ్మవారి భక్తి వల్ల. అంతేకాదు ఏమీ చేతకాని వాడు కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తే సర్వసమర్థుడైపోతాడు. లేకపోతే ఆ మన్మథుడు ఎంత బడాయి, అతనికి ఏముందమ్మా, ఉన్నవి కాస్త తగలడ్డాయి. మహా అయితే ఉన్నవేమి పెద్ద గొప్ప గొప్ప పరికరాలు పరిచారకులు లేరు వాడికి. అత్యంత బలహీనుడు, కానీ ముల్లోకాలను అల్లల్లాడిస్తున్నాడు. అవునా లేదా?
దేవతలను కూడా ఓడించిన రాక్షసులు వాడి దగ్గర ఓడిపోయారు. అవునా లేదా చెప్పండి. 10 తలలు వేసుకుని 20 చేతులు వేసుకున్న వాడు కూడా కామన్ దగ్గర ఓడిపోయాడు లేదా? మన్మధుడి దగ్గర ఓడిపోయారు. కనుకనే ఆ మన్మధుడికి ఒక పెద్ద పొగరు, ఎవరినైనా జయిస్తానని. అది కాస్త శివుడు తగలబెట్టకపోయింది. కానీ తెలివైన వాడు అమ్మవారిని ఆశ్రయించి మళ్ళీ అంతా తెచ్చుకున్నాడు. ఒక కోరిక మిగిలిపోయింది అన్నాడు అమ్మవారి దగ్గర. చనువిస్తే కోరికలు పెరుగుతాయి, ఏముంది? చనువిచ్చి దగ్గర పెంచుకుని అమ్మ ఒకటి అడగనా అంటాడు, తీరిస్తే మరొకటి అడగనా అంటాడు. చనువు ఏమిటంటే, నాకు ఒక మాట ఉందమ్మా, ఆ శివుడు దగ్గర ఓడిపోయాను, ఇది పెద్ద అపకీర్తి వచ్చేసింది, అతన్ని జయించగలిగేటట్టు ఏదైనా చేస్తావా? భక్తుడు అడిగాడు కదా, చేస్తానండి. ఇక్కడ వెంటనే ఆవిడ ఏం చేసిందో శక్తి తెలియదు కానీ మన్మధుడికి ఒక అద్భుతమైనటువంటి ధనుర్బాణాలు ఇచ్చింది ఆవిడ. ఇదివరకున్న ధనుర్బాణాలు హల్కా ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఆవిడ తన చెరకవెల్లి నుంచి చెరకవెల్లి తీసిచ్చింది, దీపం నుంచి దీపం తీసినట్లు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకని చేతుల్లోని చెరకవెల్లి ఇచ్చలేదు ఆవిడ, అందులోంచి తీసిచ్చింది. చెరక నుంచి చెరకవెళ్ళు, పూల బాణాల నుంచి పూల బాణాలు తీసుకుని వెళ్ళు. ప్రపంచంలో పనంతా ఈ వీటితోనే, 6 5 బాణాలు ఒక ధనుస్సు. అవునా లేదా ఆలోచించండి. 5 బాణాలు ధనుస్తూనే అన్నిటితో ముడిపెడుతున్నాం మనం. అవేంటో మీకు తెలిస్తే, మనోరూపైక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. అవునా కదా, మీరే చెప్పండి. పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవేగా ప్రపంచం వైపు లాగితే మనకి. అయితే మాటి మానాన 5 ఉంటే ఏమీ చేయదు. ఒట్టి బాణం అలా విసిరితే ఏం తగలదు, ధనుస్సుకు తగిలితేనే బలం. కనుక 5ంటికి మనస్సు తగలాలి, లేకపోతే ఏం ప్రయోజనం లేదు. అవునా లేదండి? అందుకే మన పురాణాలు ఎంత బాగా చెప్తున్నాయి. పంచతన్మాత్రలు బాణాలు, మనస్సు ధనుస్సు. ఇవి ఆవిడ చేతిలో పట్టుకుంది, అవి ఇచ్చింది, అందులోంచి తీసి వెళ్ళింది. అమ్మవారు ఇచ్చారు కదా, ఇంకా విజృంభించాడు. పైగా ఇంకోటి బెనిఫిట్, కనబడకుండా వెళ్ళాడు, వేశాడు. వెయ్యగానే ఆయన అప్పుడు వివాహమే పార్వతి ప్రేమగా చూసేట. చూడగానే ఇది ఆ కామాక్షి లలితా మహాత్రిపుర సుందరి ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో అక్కడున్న శక్తి రూపాలన్నీ లాగేసుకుని కళ్ళల్లో పెట్టేసుకుంది ఆవిడ. అంటే శ్రీశైల మల్లికార్జునుడికి భ్రమరాంబాదేవి కనబడలే, కాళహస్తీశ్వరుడికి జ్ఞానప్రసూనాంబ కనబడలేదు, విశ్వనాథుడికి విశాలాక్షి కనబడలేదు, ప్రతి క్షేత్రంలో రామేశ్వరుడికి పర్వతవర్ధిని కనబడలేదు. ఏమిటి కనబడలేదని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళేటప్పుడు మురిసిపోతున్నాడు మన్మధుడు, జయించాను నేను. ఆవిడ కోసం వెళ్తున్నాడు వెతుక్కుంటూ. అలా వెళ్ళేటప్పటికల్లా కాంచీపురం వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి కామాక్షి ఉంది అక్కడ. ఆవిడ లాగేసుకుంది వీళ్ళందరినీ, తన కళ్ళల్లోకి లాగేసుకుంటుంది, సర్వ శక్తుల్ని లాగేసుకుంది. అంత గొప్ప కళ్ళు అవి. అప్పుడు ఈయన వచ్చేటప్పటికల్లా ఆ కళ్ళల్లోంచి మన్మధులు బోల్డ్ అంతమంది వచ్చారండి ఇక్కడ. అనంగ జనకాపంగ వీక్షణ ఏ నమో నమః. వాళ్ళు మరింత విజృంభించి బాణాలు వేస్తున్నారు. ఇంకా శివుడు ఆ బాణాల దెబ్బకి ఎలా అయిపోయిందంటే, ఆయన వేసిన బాణానికి బూడిద కాస్త చందనం అయిపోయింది, చర్మాంబరం పట్టువలు అయిపోయింది, చేతులు పట్టిన త్రిశూలం అరమ్యమైనటువంటి చెరకువెలుగా మారిపోయింది. ఈయన అందగాడిగా మారిపోయాడు మొత్తం. ఆ వికృత వేషం అంతా పోయి అందగాడికి అయిపోయాడు. చూసే అలా చేశాను నిన్ను అన్నాడు. నేను తగలబెట్టి యోగిలా కూర్చున్నావు అనుకున్నావు, ఇప్పుడు నేనేం చేశాను, అమ్మవారి కోసం పరిగెత్తుకొట్టి వచ్చేటట్టు చేశానండి. కనుక ఎంత గెలుపు సాధించాడు. ఎంత గెలుపు దేంతో సాధించాడండి? ఒక చెరకు విల్లుతో, 5 పువ్వుల బాణాలతో, పైగా ఒద్దికగా నిలబడిన తుమ్మెదల నారితో. మన తాడైనా ఏకాండి కాదు, తుమ్మెదల నారి. ఒక 9 చూస్తే ఒక 9 అటు వెళ్ళిపోతే ప్రమాదం. ఆ తుమ్మెదల నారి అంటే ఏవి సహకరించేవి కావు, కానీ సక్సెస్ అయిపోయాడు మహానుభావుడు ఇక్కడ. అంటే దేనికి పనికిరానివి పట్టుకుని ఎంత గొప్ప ఘనకార్యం సాధించాడు. వాటితోనే లోకానంతటిని నడుపుతున్నాడు. చూడండి ఇక్కడ ఎంత గొప్ప పని చేశాడు. అయితే మీరు వెంటనే ప్రశ్నించవచ్చు, ఒకవేళ ఏకాగ్రంగా వింటే, అయ్యా 5 పువ్వుల బాణాలు అన్నారు, మనస్సు చెరకు వెళ్ళన్నారు, 9 ఏమిటండి అన్నాడు. 9కి సాధారణంగా పువ్వుల్లో మకరందం లాగే శక్తి ఉంది. అలాగే 9 అంటే నాడీ గ్రంథులు. ఇవి తెలుసుకోండి. ఈ నాడీ గ్రంథులు వీటితో కనెక్ట్ అయి పొందుతాయి. అది రహస్యం. ఇదే మొత్తం మన శరీరంలో జరుగుతున్న ప్రక్రియ. ఈ నాడీ మండలం ప్రాణశక్తితో మనస్సు పనిచేసి 5 విషయాలను పట్టుకుంటూ, నచ్చితే అనురాగం, నచ్చకపోతే ద్వేషం, 5 విషయాలతో ఇదే ప్రపంచం మొత్తం. మన్మధుడి పని అంటే ఇదే పని. ఎంత పని చేస్తుందో జగన్మాత వాడి చేత. ఎలా చేయగలిగాడమ్మా? పనికి మాలిన వస్తువులతో, హల్కా వస్తువులతో ఎంత పని చేస్తున్నాడంటే, నీ కృపా కటాక్ష వీక్షణ మహిమ అంత గొప్ప తల్లి అంటున్నారు ఇక్కడ. అంటే అమ్మ అనుగ్రహంతో చూస్తే అసమర్థుడు కూడా సమర్థుడైపోతాడు. అది చెప్పడం దీని యొక్క భావం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయోధనరథ తథాప్యేక సర్వం
హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఒక్క మన్మధుడు సర్వజగత్తుని జయిస్తున్నాడు. బడా రాక్షసులు దేవతల్ని గడగడలాడించిన వాళ్ళు కూడా వాడి దగ్గర లొంగిపోయారంటే, రాక్షసుల దగ్గర అస్త్రాలు శస్త్రాలు ఎనపాయుధాలు అగ్నాయుధాలు చాలా ఉన్నాయి. ఈయన దగ్గర చూస్తే ఏమిటున్నాయమ్మా? ధను పౌష్పం, పుష్ప సంబంధమైన ధనుస్సు అంటే పుష్ప బాణాలతో కూడా చెరకు విల్లు. దీన్నే నన్నుచోరు అంటాడు. కొని బాలురైనను తిని పిప్పియుమిసెడి చెరకు విల్లని నమ్మి చెతబట్టి. చిన్నపిల్లలు కూడా తిని పారేసి పిప్పి పారేసేటువంటి చెరకుని పెద్ద విల్లని నమ్ముకున్నట్టు ఆయన ఇక్కడ. అంతేకాదు, మెలతెల తల వెంట్రుకలు పొంది కందెడు పువ్వులు అమ్ములని తలంచి. తల అంటితే చాలు కందిపోయే పువ్వుని పెద్ద బాణాలు. ధను పౌష్పం, తిన్నగా నిలబడినటువంటి తుమ్మెదలు వింటి నారి. మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా, 5 పువ్వులు బాణాలు. అరవిందమ శోకంచ చూతుంచ నవమల్లిక నీలోత్పలంచ, అంతే 5 పువ్వులు బాణాలు. అవన్నీ కందిపోయేవే, ఉదయం వికసిస్తే సాయంత్రానికి వాడిపోయేవే. ఏమున్నాయి అలాంటివి? ఏవి గట్టివి లేవు చూడండి, అన్నీ హల్కాలే. పోనీ ఫ్రెండ్ పెద్దవాడు ఉన్నా అంటే వసంత సామంతో, 2 నెలలు అల్పాయుష్కుడు వాడు. మొత్తం సంవత్సరంలో 2 నెలలే వసంత ఋతువు. ఆ వసంత ఋతువు ఆయన ఫ్రెండు, అల్పాయుష్కుడు వాడు. పోనీ సైన్యంగా పనికొచ్చే అధ్యక్షుడు వాడు ఉన్నాడు అంటే మలయ మరుదాయోధనరత, మలయవాయువు, మలయ పవనం. మలయ పవనం ఎలాంటిదంటే వీస్తే నెమ్మదిగా చిగురు ఆ మాత్రం కదులుతుందిట. పెద్ద గాలి కాదు, కొమ్మలు ఆకు కూడా కదల్చలేదు, చిగురుని నెమ్మదిగా కదిల్చగలిగే మన్మధుడు అని ఫ్రెండు. నిజానికి మనకి పెద్దలు లేదా ఋషులు ఎలా భావించారు చూడండి మన్మధుడిని. మన్మధుడు భార్య రతీదేవిట. ఎంత మాట! నిజంగా ఆ దేవతలు ఉన్నట్లయితే నమస్కారం చేసుకుందాం. ఒకవేళ దేవతలు లేరనేది కల్పన అయితే, కల్పన ఎంత అద్భుతమో ఆలోచించండి. ఇంత అద్భుతమైన కల్పన. మన్మధుడు అంటే కోరిక ఊరికనే తీరదు, మక్కువ ఉంటేనే తీరుతుంది. మక్కువ పేరు రతీదేవి, అందుకే రతీదేవి భార్య. అంత బాగా చెప్పాడు చూడండి. కాముడికి భార్య ఎవరు? రతీదేవి. పైగా కోరిక మూడ్ కావాలి దేనికైనా. అందుకని మంచి మండుటెండ్లో కూర్చోబెట్టి కచేరీ పాడతాను విన్నంటే ఎవడొచ్చినా వినడు. దానికి తగ్గ అంబియన్స్ ఉండాలి, అట్మాస్ఫియర్ ఉండాలి, అంతే కదండి. కోరికకి కావలసినటువంటి ఇవన్నీ ఆలంబనములు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. పోనీ ఇవన్నీ గొప్పవా? ఒక్కొక్కడు చెప్తున్నాడు. మొదటిది చెరక విల్లు, ధనుస్సు ఎంత తేలికో చెప్పాడు. పువ్వుల బాణాలు చెప్పేశాడు. వింటినారేంటో చెప్పాడు. ఫ్రెండ్ ఎలాంటి వాడు? 2 నెలలు అల్పాయుష్కుడు. పోనీ హెల్ప్ చేసేవాడెవడు? ఆ పెద్ద మలయ మరుదాయోధనర అధ్యక్షుడు, సేనాధ్యక్షుడు ఎవరయ్యా అంటే గాలిగాడు, చిన్న పవనం. వీళ్ళని పట్టుకుని ఒక్కడు తథాప్యేక. ఇంత హల్కా పరికరాలతో ఒక్కడు బయలుదేరి ముల్లోకాల్ని జయించుతున్నాడంటే అంత అసమర్థుడికి అసమర్థపు ఆయుధాలకి కేవలం నీ కటాక్షం నుంచి వచ్చినటువంటి బలం వల్ల ఇంత పని చేయగలుగుతున్నాడు తల్లి అన్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో అసమర్థుల్ని సమర్థుల్ని చేయగలిగే శక్తి అమ్మవారిది అని చెప్తూ, అదేవిధంగా కాది విద్య అని శ్రీ విద్య యొక్క మహిమను ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. శ్రీ విద్యా మహిమ ఇందులో చెప్పబడుతున్నది. అటువంటి అమ్మవారి కృప ఇవాళ వర్షించింది మనపై. ఒకటి అమ్మ రూపం స్ఫురించింది. అమ్మ పాదములే అభయ వరదాలను ఇస్తాయని చెప్తున్నారు. అందుకే దేవతలు కూడా ఆరాధించి, ఆ విష్ణువు నిన్ను ఆరాధించి అంత పని చేశాడు. మన్మధుడు ఆరాధించగలిగాడు అంటూ మన్మధుడికి సంబంధించి ప్రత్యేకించి ఒక శ్లోకం చెప్పడంలో అసమర్థులు కూడా సమర్థులవుతారు సుమా అని చెప్తూ, ఇంత తెలుసుకుని ఇంకా అమ్మ తల్లిని చూడాలి కదా. ఒక్కసారి నా కళ్ళ ముందు అమ్మ కనబడాలి. మనం చూడాలి కదా, అమ్మ కనబడాలి. రెండుకి తేడా ఉంది. చూడాలంటే నీ వల్ల కాదు, అమ్మ దయతోనే కనబడాలి. అందుకే పురస్తాత్ ఆస్తాంనః, నా ముందు అమ్మ కనబడుగాక. ఎలా కనబడాలి? ఇంతవరకు చెప్పిన ఆ తత్వం అంతా ఉందే, ఆ తత్వం ఒక రూపం ధరించి ఎదురుగా సాక్షాత్కరిస్తోంది. అమ్మ దివ్యమంగళ విగ్రహాన్ని ఎదురుగా ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ రూపం ఏది చెప్పకుండా పేరు చెప్తాడు. మీరు పట్టుకోగలరా పేరుని? క్వణత్ కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణుమపి దధానాకరతలైః పురస్తాదాస్తాంనః పురమతితురాహో పురుషికా పురమతితురాహో పురుషికా. అమ్మవారి సగుణ రూపాన్ని మొత్తం స్ఫురింపజేస్తున్నారు. ఆ రూపం పేరేమిటండి? ఎవరై ఉంటారు? పేరు చెప్పలేదు, చెప్పారు. కవణత్ కాంచీ.
కాంచీ అనగానే మన మనసు వెళ్ళిపోవాలి. కాంచీ, కాంచీ మహాక్షేత్రం, అక్కడున్న తల్లి కామాక్షి. ఆ కామాక్షీదేవిని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. ఇక్కడ ఆ కామాక్షీదేవి ఎలా ఉందో అలాగే ఉంది చూడండి. ధనుర్బాణాన్ పాశాన్, ధనుస్సుని, పువ్వుల బాణాలని, పాశం శృణిమపి, శృణి అంటే అంకుశం, ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై, ఆ 4 చేతులతో పట్టుకుని కరికుల్లభ కుంభస్తనత, ముందుకలా వంగుందిట. అది వక్షోభారం చేత వంగి ఉన్నది ఆ తల్లి. భక్తులపై నమ్రంగా భక్త నమ్రాం భవాని అన్నారు. భక్తుడు కింద ఉండి అమ్మా అని ప్రార్థిస్తుంటే వాడి కోసం వంగింది ఆ తల్లి. కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటామంటారు మరొక శ్లోకంలో. దీన్ని చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే. ఆ తల్లి సమస్త జగత్తుని పోషించే తల్లి. ఆ పోషణ స్వరూపమైనటువంటి వక్షస్థలాన్ని అలా వంచి ఆ ఎర్రని తల అలా గోచరిస్తోందండి ఇక్కడ. అందుకే కరికుల్లభ కుంభస్తననతాం పరీక్షీణా మధ్యే, సన్న నడుముతో పరిణత శరచంద్రవదన, పండిన శరత్కాలపు చంద్రుడి వంటి ముఖముతో అన్నాడు. ఏ అందమైన పదం! పండిన శరత్కాలపు చంద్రుడు అంటే శరత్కాలపు పూర్ణిమ నాటి చంద్రవదనం, నిర్మలంగా నిండుగా కనబడుతుంది శరత్ పూర్ణిమ. అమ్మవారి శాంభవి శారదారాధ్య. ఆ శరత్ పూర్ణిమ వంటి అందమైన ముఖంతో గోచరిస్తున్నది కనుక అమ్మవారి యొక్క స్వరూపం మొత్తం ఇందులో ప్రతిష్ఠ చేశారు. చేతుల్లో ఆయుధములు కూడా చూపించారు. అలాంటి స్వరూపము పురస్తాదాస్తాంనః, మాకు ముందు నిలబడుగాక, కనబడుగాక. ఇంత రూపంతో కనబడిన ఆవిడెవరు? ఏ రూపం లేని ఆవిడ రూపంతో ప్రత్యక్షమైంది భక్తుడికి అనుగ్రహించడం కోసం. ఈ రూపంతో కనబడుతున్నది ఎవరో మర్చిపోవద్దు. పురమథితు రాహో పురుషిక. ఆ పురమథనుడు అంటే త్రిపురాసుర సంహారకుడైన శివుని యొక్క అహో పురుషిక, అహంకార రూపమైన పౌరుషము యొక్క రూపము అన్నాడు ఇక్కడ. పురుషిక అంటే పౌరుషం. పౌరుషం అంటే నన్నంటావా అని అహంకారం కాదండి. పౌరుషం అంటే ప్రయత్నం, పురుష ప్రయత్నం. అహంకార రూపమైన పురుష ప్రయత్నం. నేను అనుకుని పరమేశ్వరుడు విశ్వాన్నతుని చేశాడు. విశ్వాన్నతుని చెయ్యాలని ఉద్యుక్తుడవడం, విశ్వాన్ని చెయ్యడం పౌరుషం. దానికి ముందుగా నేను చేస్తాననుకోవడం, నేను అనేది అహం. ఆ పరమాత్మ యొక్క అహంకార రూపమైన పౌరుష స్వరూపమైన తల్లి చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశములు ధరించి ఎర్రని శరీరంతో, ఉత్తుంగ వక్షస్థలంతో, శరత్పూర్ణిమ నాటి వదనంతో, దయతో నా ముందు కనబడుగాక. ఇది దీని యొక్క భావం. ఏం అత్యద్భుతమైన భావం! అందమంతా ఎక్కడుందంటే పురమథితు రాహో పురుషిక, అక్కడుందండి. ఆసుర సంహారకుని యొక్క అహో పురుషిక. అహో పురుషిక అనే పదం సాహిత్య జగత్తులో ఆదిశంకర భగవత్పాదులు వారు మాత్రమే ఈ శ్లోకంలో ప్రతిపాదన చేశారు. మరి అంత అహో పురుషిక అనే మాట ఒక్క చిన్న మాట అర్థంతో తెలిపోతుందా? దానికి చాలా మంచి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.